ఒక ప్రాణాన్ని కాపాడాలంటే ఆషామాషి అయినటువంటి విషయం కాదు. అది కూడా ఒక గుడ్ హాస్పిటాలిటీ, పేషెంట్ కూడా అంతే నమ్మకంతో హాస్పిటల్కి రావాల్సిన అవసరం ఉంది. ఈవేళ గతంలో మనం చూసుకుంటే సత్యసాయిబాబా కానీ, లేదంటే మాజీ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సెల్వి జయలలిత, ఇట్లాంటి వాళ్ళందరినీ కూడా ఎక్మోలో పెట్టి ట్రీట్మెంట్ ఇస్తున్నటువంటి ఒక పరిస్థితి మనం చూసాం. సో అవన్నీ కూడా వినడం వరకే పరిమితమైంది. కానీ రాయలసీమ లాంటి ఈ ప్రాంతంలో ముఖ్యంగా కడప, కర్నూలు, అనంతపూర్, చిత్తూరు ఈ జిల్లాలకు సంబంధించిన ప్రాంతం వాళ్ళు వెళ్ళాలి, ఏదైనా అనారోగ్యం ఉంటే ఖచ్చితంగా పొరుగునున్నటువంటి చెన్నైకి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. సో అదేవిధంగా హైదరాబాద్కు కూడా వెళ్తారు. కానీ అంత దూరం ప్రయాణించకుండా కేవలం తిరుపతి లాంటి వెంకటేశ్వర స్వామి వారి పాదాల చెంత వెలిసిన అమరా హాస్పిటల్లో చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. సో ప్రసిద్ధిగాంచిన వాళ్ళందరూ కూడా ట్రీట్మెంట్ తీసుకునే సౌకర్యాలు, సౌలభ్యాలని కూడా ఈ హాస్పిటల్లో తీసుకొచ్చి పెడుతున్నటువంటి పరిస్థితి. సో పీలేరు వాస్తవ్యురాలికి కూడా ఇవాళ ఒక క్రిటికల్ సిచ్యువేషన్స్లో కూడా ఆమెను ఇక్కడికి తీసుకురావడం, ఇక్కడ ట్రీట్మెంట్ ఇవ్వడం కూడా జరిగింది. అంటే బోత్ లంగ్స్ కూడా ఆమెకి 2 ఊపిరితిత్తులు కూడా దెబ్బతిన్నటువంటి ఒక పరిస్థితి. ఇమీడియట్గా ఎక్మో ద్వారా ఆమెకు ఇమీడియట్గా మెజర్స్ తీసుకోవడం, అంటే ఆర్టరీస్ నుంచి కూడా బ్లడ్ ప్యూరిఫై చేస్తూ ఆమెకు ట్రీట్మెంట్ ఇవ్వడం, అంటే కృత్రిమంగా ఆక్సిజన్ను కూడా అందించడం. అంటే స్వతహాగా మనం ఆక్సిజన్ తీసుకోపోయినప్పటికీ కూడా ఇవాళ ఆక్సిజన్ అందించేటువంటి ఎక్విప్మెంట్స్ని కూడా అమరా హాస్పిటల్ తీసుకొచ్చి పెడుతుంది. సో ఇదంతా చెప్పాలంటే చాలామంది ఏం చెప్తారంటే, మీరు వెళ్ళిపోండి వేరే హాస్పిటల్కి అంటారు, రిస్క్ తీసుకోరు. కానీ ఈ హాస్పిటల్లో రిస్క్ తీసుకోవడానికి ముందుకు వస్తున్నటువంటి ఒక పరిస్థితి, పేషెంట్కి నమ్మకం కల్పిస్తున్నటువంటి ఒక పరిస్థితి కూడా మనం చూస్తున్నాం. ఈ నేపథ్యంలో ఆసుపత్రి చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్గా ఉన్నటువంటి గవర్నమెంట్ రమాదేవి గారు నాతో ఉన్నారు. సో వారిని కూడా మరింత సమాచారం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేస్తాం. నమస్కారం మేడం. ఈవేళ రాయలసీమ అంటే ఇది ఒక డ్రాప్డెడ్ ఏరియా. ముందుగా కడప, కర్నూలు, అనంతపూర్, చిత్తూరు ఇవంతా కూడా కరువు ప్రాంతంగా ఉంటుంది. ఏదైనా ట్రీట్మెంట్స్ వెళ్ళాలంటే ఎవరైనా ఇబ్బందికరమైనటువంటి సిచ్యువేషన్స్ ఉంటే చెన్నై, తమిళనాడుకు వెళ్తారు, లేదంటే హైదరాబాద్ వెళ్తారు. సో ఖర్చు చాలా కూడుకున్నటువంటి అంశం. సో ఇక్కడ పీలేరు నుంచి ఒక పేషెంట్ మన దగ్గరికి రావడం, సో ఆమెకు మీరు ఛాలెంజింగ్ టాస్క్ తీసుకొని ఆమెకు అసైన్ చేసినటువంటి ఒక పరిస్థితి, ఆమెకు ట్రీట్మెంట్ చేసి ఆమె ఏ స్టేజ్లో మీ దగ్గరికి వచ్చింది, ఎలా మీరు ట్రీట్మెంట్ చేస్తారు? ఈ పేషెంట్కి 29 ఏండ్లు, హౌస్ వైఫ్, 2 చిన్నపిల్లలు, భర్త. ఆమె వచ్చినప్పుడు విపరీతమైన ఆయాసము, ఇంకా ఆక్సిజన్ సాచురేషన్ చూస్తే మామూలుగా మనకందరికీ 98 నుంచి 100 వరకు, 99 వరకు ఉండాల్సింది. మా అయితే కొంచెం తగ్గచ్చు. ఆమెకి 40% ఉన్నింది. అంత క్రిటికల్ స్టేజ్లో ఉంది. వేరే మాకు తెలిసి వేరే మెడికల్ ప్రాబ్లమ్స్ ఏమీ లేవు. కాబట్టి ఫస్ట్ ఇట్లాంటి పేషెంట్ ఎవరినన్నా వెంటిలేటర్ మీద పెడతాం. కానీ వెంటిలేటర్ మీద పెట్టి కూడా లంగ్స్ ఎంత డ్యామేజ్ అయినాయంటే వెంటిలేటర్ పనిచేయలేదు. తర్వాత ఆ పిల్లల్ని చూసిన వాళ్ళ హస్బెండ్ మమ్మల్ని అడిగారు, ఎట్లయినా సరే భార్యకి ట్రీట్మెంట్ ఇమ్మని. కాబట్టి కార్డియోథొరాసిక్ సర్జరీ టీము, ఐసీయూ టీము, పల్మనాలజిస్టు వీళ్ళందరూ కలిసి ఎక్మో అని ఒకటి ఉంది. మామూలుగా అయితే మనం శ్వాస తీసుకున్నప్పుడు ఖాళీ ముక్కు నుంచి, ఫారింగ్స్ నుంచి ఊపిరితిత్తులకు వెళ్తుంది. ఆ ఊపిరితిత్తుల్లో ఆక్సిజన్ వెళ్ళిన తర్వాత బ్లడ్ బాడీ నుంచి ఆక్సిజన్ వచ్చి ఆక్సిజన్ తీసుకుని హార్ట్కి వెళ్ళి మళ్ళీ పంప్ అవుతుంది. ఇది కుదిరినప్పుడు ఎక్మో అని ఒకటి ఉంది. ఎక్మో ఏం చేస్తుందంటే ఊపిరితిత్తులు హార్ట్కి వెళ్ళి పని లేకుండా అది బైపాస్ చేసి ఒక క్యాథెటర్ ద్వారా ఆ మిషన్కి వెళ్ళి ఆ మిషన్లో ఆక్సిజన్ తీసుకొని మళ్ళీ మొత్తం బాడీ, ఇప్పుడు మెదడు దగ్గర నుంచి చేతులు, కాళ్ళు, అన్ని ఆర్గన్స్, స్కిన్ దగ్గర నుంచి మొత్తం డిస్ట్రిబ్యూట్ చేసి అవుతుంది. అప్పుడు హార్ట్ కానీ లంగ్స్ కానీ రికవర్ అయ్యే ఛాన్స్ ఉంది. బాడీ డ్యామేజ్ అవ్వకుండా ఉంటుంది. ఈ ఆర్గన్స్కి ఆక్సిజన్ చేరకపోతే ఏమవుతుందంటే మల్టీ ఆర్గన్ డ్యామేజ్, కిడ్నీస్ ఫెయిల్ అవుతాయి, లివర్ ఫెయిల్ అవుతుంది, బ్రెయిన్లో స్ట్రోక్స్ వస్తాయి, హార్ట్కి కూడా స్ట్రోక్స్, హార్ట్ అటాక్ వచ్చే ఛాన్స్ ఉంది. అట్లా అవ్వకుండా ఈ ఎక్మో థెరపీ చేశాము. సో ఈ ఎక్మో థెరపీని ఇక్కడికి తీసుకురావడం వెనక ఇలా గవర్నమెంట్ ప్రసాద్ గారు కానీ మీరు కానీ ఎంతవరకు దీనిపైన అసైన్మెంట్ చేశారు? అంటే ఇది కాస్ట్లీ ఎక్విప్మెంట్, అదంటే దీంట్లో ట్రీట్మెంట్ తీసుకోవాలంటే కూడా కాస్ట్లీ. సో పేషెంట్ కూడా సపోర్ట్ చేయాల్సిన అవసరం ఉంది.
అంటే ఇక్కడ నుంచి వాళ్ళు చెన్నైకి వెళ్లకుండా లేదా హైదరాబాద్కి వెళ్లకుండా ఇక్కడ మనం అంటే ఒక నమ్మకంతో ఇక్కడికి వచ్చినటువంటి ఒక పరిస్థితి. సో ఈ పూర్తి సినారియో అంటే దాదాపు ఒక 40 to 50 days ఐ థింక్ సో 10th or 12th అక్టోబర్లో వచ్చి చేరినట్టుంది ఇక్కడ పేషెంట్. ఈ మీన్ స్ట్రీమ్ చూసుకుంటే అక్టోబర్, నవంబర్, డిసెంబర్లో 2 monthsలో. సో ఆ పైన అక్యూట్ కేర్ పెట్టినట్టుంది. సో ఎట్లా ప్లాన్ చేసుకున్నారు, దీనిపైన ఎట్లా స్టడీ చేశారు? సో ఇది ఎక్మో ట్రీట్మెంట్ అని తెలిసిన తర్వాత ఒకటి ప్రస్తుతం అయితే ఎక్మో మా దగ్గర లేదు, తొందరలో తీసుకొద్దామని అనుకుంటున్నాము. ఎందుకంటే ఇప్పుడు ఫుల్ ఫ్లెడ్జ్డ్ కార్డియాలజీ, కార్డియోథొరాసిక్ డిపార్ట్మెంట్స్, ఐసీయూ ఉన్నాయి కాబట్టి. కానీ ఆ టైంలో వాళ్ళు అంత నమ్మకం పెట్టుకొని మా దగ్గరికి వచ్చారు. సో డాక్టర్స్ వచ్చినప్పుడు డాక్టర్ ప్రసాద్ సార్ అడిగింది ఒకటి, ఎక్మో రెంట్ చేయాలంటే ఎంత అవుతుంది మనకి, ఒకవేళ మనం ఎక్కువ ఉంచుకోకుండా కూడా ఆ ట్రీట్మెంట్ చేయగలిగితే ఫ్యామిలీ భరించడానికి వాళ్ళకి విల్లింగ్నెస్ ఉందా అని. అవి ఆ రెండు వైపులు విల్లింగ్నెస్ ఉంది కాబట్టి ఆ మెషిన్ తెప్పించి ఆ టీమ్ అంతా ఫార్మ్ అయ్యి, ఎందుకంటే మన కార్డియాక్ అనెస్థెటిస్ట్, ప్రొఫెషనలిస్ట్ వాళ్ళందరికీ ముందే ట్రైనింగ్ ఉంది ఎక్మోలో, కాబట్టి అంత టీమ్ లాగా ఫార్మ్ అయ్యి ఆ ట్రీట్మెంట్ స్టార్ట్ చేయడం జరిగింది. రైట్. అంటే ఒక అసైన్మెంట్ మన దగ్గరకు వచ్చింది. ఈ అసైన్మెంట్లో గ్రూప్ ఆఫ్ డాక్టర్స్ స్టడీ చేసుకుంటారు. అంటే హార్ట్కి సంబంధించి కానీ, అంటే మల్టీ ఆర్గాన్స్ డిజార్డర్ అవడానికి కూడా అవకాశం ఉంటుంది, అంటే అండర్ గోయింగ్ ట్రీట్మెంట్ సందర్భంగా. సో ఒక ప్యానల్ ఆఫ్ డాక్టర్స్ ఎంతమంది దీంట్లో ప్లాన్ చేసుకున్నారు, వర్కౌట్ చేశారు? ఆల్మోస్ట్ 8 డాక్టర్స్ ఉన్నారు. దాంట్లో బాగా ఇన్వాల్వ్ అయ్యే డాక్టర్స్ ఒక 5 మంది. వాళ్ళందరినీ సూపర్వైజ్ చేసింది డాక్టర్ శంకర్, ఐసీయూ హెడ్ డాక్టర్ శంకర్, అతనితో పాటు డాక్టర్ రాధిక ఐసీయూ డాక్టరు, ఇంకా హేమంత్ అని డాక్టర్ హేమంత్, హీస్ అ కార్డియాక్ అనెస్థెటిస్ట్, డాక్టర్ నాగరాజు, హీస్ అ కార్డియోథొరాసిక్ సర్జన్, అండ్ ప్రొఫ్యూషనిస్ట్ పేరు కరెక్ట్గా గుర్తు రావట్లేదు, అండ్ పల్మనరీ డాక్టర్ శివకుమార్. వాళ్ళే మెయిన్ ప్లేయర్స్ దీంట్లో. సో ఒకసారి మనిషికి స్వతహాగా గాలి తీసుకోవడం అంటే, ఊపిరి తీసుకోవడం అంటే దానికి ప్రధాన సాధనం లంగ్స్ వల్ల ఆక్సిజన్ తీసుకోవడానికి, ఇన్హేల్ ఎక్సెల్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో ఒకసారి ఈ లంగ్స్ అనేది ఇబ్బంది పడుతున్న సందర్భంలో, తనకు తాను పని చేసుకోలేని సందర్భంలో ఎక్మో ద్వారా ఆర్టిఫిషియల్ ఆక్సిజన్ లోపలికి ఇస్తున్నటువంటి ఒక పరిస్థితి. ఇది దేవుడిచ్చిన వరమే, అంటే మిరాకిల్. అంటే దేవుడు కనిపిస్తాడు, డాక్టర్ కనిపించరు. సో డాక్టర్ మీ రూపంలో దేవుడిగా వచ్చి వాళ్ళని ఇలా చేయడం పట్ల, సో మీరు చదివిన చదువుకి ఇప్పుడు నాకు ఐఎమ్ హ్యాపీ, నేను ఇట్లాంటివన్నీ చేస్తున్నానని సంతోషంగా ఉందా? కానీ దీంట్లో ఒకటి చెప్పాలా, ఒక బిడ్డని పెంచాలంటే ఒక ఊరు కావాలంటారు. ఒక అమ్మ నాన్న సరిపోరు, వాళ్ళ గురువులు కానీ ఆ పక్కన అంకులు ఏంట్రా అట్లా, ఏం బాబు అట్లా రోడ్ మధ్యలో నడుస్తున్నావు పక్కకి వెళ్ళు అని చెప్పి వాళ్ళు చాలామంది కావాలా. ఇక్కడ కూడా మేమిద్దరు ఉంటే సరిపోదు, దానికి క్వాలిఫైడ్ డాక్టర్స్ చేయాలని రిస్క్ మాకు ఇష్టం లేదు అనే వాళ్ళు కూడా ఉంటారు. రిస్క్కు భయపడకుండా మేము చేస్తామని చెప్పింది. తర్వాత పేషెంట్ ద్వారా కూడా నిజంగానే చెప్పాలంటే 2-3 సార్లు నాకు ఆస్మా అటాక్ వచ్చి నా మైండ్లో ఏముందంటే అబ్బాయి ఇలా బ్రతకాలని, ఆ తక్కువ టైంకి కూడా ట్రీట్మెంట్ అందే లోపల. అట్లాంటిది 2 నెలలు అమ్మాయి ఇబ్బంది పడి ఆ చావుని ఎదిరించి తిరిగి వచ్చింది వాళ్ళ పిల్లలకి, హస్బెండ్ కోసం. హస్బెండ్ సపోర్ట్ కూడా చాలా ఉంది, ఎందుకంటే డాక్టర్స్ ఎంత కష్టపడి డబ్బులు కూడా ఎక్కువ చూసుకోకుండా పక్కన పెట్టి చేసేటప్పుడు ఫ్యామిలీ కానీ నమ్మకం లేకుండా ఎక్కువ ఇబ్బందులు పెట్టాలని ట్రై చేస్తే వాళ్ళకి కూడా మైండ్లో కన్ఫ్యూజన్ వచ్చేస్తుంది. అట్లా కాకుండా ప్రతి దీంట్లో ఒక టీం లాగా పనిచేసాం. మేమే కాకుండా ఎక్మో ఎక్విప్మెంట్ తీసుకొచ్చిన వాళ్ళు, ప్రొఫ్యూషనిస్ట్, వేరే కమ్యూనిటీ మెంబర్స్, తర్వాత హౌస్ కీపింగ్ కూడా ఇన్ఫెక్షన్ రాకుండా ఎలా క్లీన్ చేయాలో సిస్టర్స్, ఇంతమంది కలిసి చేసాము. కాబట్టి ఈ కేసు సక్సీడ్ అయితే అందరికీ సంతోషంగా ఉంది. అండ్ నెక్స్ట్ టైం కూడా అందరూ కలిసి ఇంత బాగా పనిచేయాలని కూడా ఆ టీం మొత్తానికి అనిపిస్తుంది. కానీ ప్రతిసారి ఏది చేసినా అది తిట్లు ఇవే వినిపించాయి అనుకో, అదొకలాగా నెగటివిటీ వచ్చేస్తుంది మొత్తానికి టీంకి. సో ఇక్కడ ఈ టీంలో పనిచేసిన వాళ్ళందరూ మాత్రం ఇంటికి వెళ్ళినప్పుడు సంతోషంగా వెళ్తున్నారు, మంచి పాజిటివిటీతో నెక్స్ట్ కేసు కూడా తీసుకుంటారని నాకు అనిపిస్తుంది. అంటే సాధారణంగా కొన్ని ప్రైవేట్ హాస్పిటల్స్కి వెళ్తే రిస్క్ జోన్కి వెళ్ళరు. యూ కెన్ మూవ్ టు అనదర్ హాస్పిటల్, మా దగ్గర ఎక్విప్మెంట్ లేదు, సో వీ కాంట్ డూ.
సో మీకు మీ ప్రాణాలు కావాలంటే వేరే హాస్పిటల్కి వెళ్ళిపోండి అని చెప్పి పంపించేస్తుంటారు. కానీ అమరా హాస్పిటల్ దగ్గరికి వచ్చే లోపల దానికి భిన్నంగా ఉంది. సో అన్ని ఛాలెంజింగ్ టాస్కే మీరు తీసుకుంటున్నారు, అంటే దాని బ్యాక్గ్రౌండ్ ఏంటి? అంటే ఛాలెంజింగ్ టాస్క్స్ తీసుకోకపోతే ఇంత పెద్ద హాస్పిటల్ కట్టాల్సిన అవసరం లేదు, అమెరికా నుంచి ఇక్కడ రాక్కర్లేదు, ఎందుకంటే అక్కడ అన్నీ ఉన్నాయి అండ్ శాలరీస్ కూడా మంచిగా వచ్చేవి. ఇంత రిస్క్ తీసుకోవాల్సిన అవసరం లేదు. అసలు రిస్క్ తీసుకొని ఇండియాకి వచ్చాము, ఎందుకంటే ఇంపాక్ట్ చేయాలని, ఏదైనా మార్పు తీసుకురావాలని. ఇంకొకటి వేరే హాస్పిటల్స్ అనే ముందు కూడా ప్రతి చిన్న హాస్పిటల్ ఇవన్నీ అఫోర్డ్ చేయలేదు. మేము కూడా చిన్నగానే స్టార్ట్ చేయాలనుకున్నాం ముందు. కానీ మా నాన్నగారు ఇక్కడ మీరు అంత కష్టపడి తిరిగి వచ్చేటప్పటికి మొత్తం కమ్యూనిటీకి ఉపయోగపడేటట్టు చేయండి అమ్మా, మీలాంటి వాళ్ళే మన వాళ్ళు చాలామంది డాక్టర్స్ ఉంటారు, వాళ్ళు కూడా వచ్చి ఒక చోట మేము అందరూ కలిసి చేసుకోగలిగేటట్టు పెట్టమ్మా అన్నారు. ఇంకా ఆ స్ఫూర్తితో స్టార్ట్ చేసాము. ఇంకొకటి పేషెంట్ వైపు కూడా ఎంత రిస్క్ తీసుకున్నా ఇది పాజిటివ్గా వచ్చింది. కానీ ఆ 2 monthsలో ఎక్కడేమైనా కొన్ని మన చేతిలో ఉండవు. అట్లాంటప్పుడల్లా ఇది కమ్యూనిటీ మెంబర్స్ కూడా అవి కొన్ని అర్థం చేసుకోవాలి. అట్లనే బాగా భయపెట్టేశారనుకో, అక్కడ చేసే ప్రొఫెషనల్స్ కూడా ఈ రిస్క్ తీసుకోవాలంటే భయపడే పరిస్థితి వస్తుంది. కాబట్టి ఒక బిడ్డ పెంచాలంటే ఒక కమ్యూనిటీ ఊరు కావాలన్నాను, ఒక పేషెంట్ సేవ్ చేయాలంటే కూడా మొత్తం ఒక మెడికల్ కమ్యూనిటీ అండ్ అందరూ కూడా కలిసి చేయాలని నా ఉద్దేశం. దీంట్లో ఎక్కడ పొరపాటు అయినా నష్టపోయేది పేషెంట్సే మధ్యలో. తర్వాత వేరే ఊరికి వెళ్ళాలంటే అప్పుడు మా తాతయ్య గారికి బాగాలేనప్పుడు మేము కూడా చెన్నైకి వెళ్ళాం, మంచి హాస్పిటల్, కానీ ఆ భాష రాదు. వేరే హాస్పిటల్ మీద ఎంత పెట్టామో హోటల్ బిల్స్, బయట తినే బిల్స్ ఆల్మోస్ట్ అంతే అయినాయి మాకు. అండ్ ఒక భయము, మన ఇంట్లో లేము కదా, మన వాళ్ళు ఎవరు దగ్గర లేరు అనే భయము, ఇవన్నీ మనసులో వస్తుంది నాకు ఇక్కడ ఏమేమి పెట్టాలా అని అనుకున్నప్పుడు. అందుకని ముందుకు చిన్నగా స్టార్ట్ చేయాలనుకున్నా. ఎవ్రీ 6 months ఒక కొత్త స్ట్రైట్ తీసుకొస్తున్నాము. ఈ నెక్స్ట్ ఫ్యూ మంత్స్లోనే అమరా హాస్పిటల్కి MRI వస్తుంది, ఇంకా కార్డియోథొరాసిక్ డిపార్ట్మెంట్ మళ్ళీ డెవలప్ చేస్తున్నాము. సెంట్రల్ ల్యాబ్ వస్తుంది, బ్లడ్ బ్యాంక్ వస్తుంది. బ్లడ్ బ్యాంక్ వల్ల యాక్చువల్గా మానిటరీగా చూస్తే దానివల్ల అడ్వాంటేజ్ ఏం లేదు, కానీ ట్రామా చేసేటప్పుడు ప్రతిసారి బ్లడ్ గ్రూప్స్కి బయటకు వెళ్ళాలంటే అది చాలా ఇబ్బంది. వచ్చే బ్లడ్ ప్రోడక్ట్స్ మీద మాకు కూడా నమ్మకం ఉండాలి, కాబట్టి బ్లడ్ బ్యాంక్ పెట్టాలనుకున్నాము. ఇదే రకంగా ఆల్మోస్ట్ ఎవ్రీ 6 months కొత్త ఛాలెంజెస్ తీసుకొని మనం చూసి ఎట్లా పేషెంట్స్ని సర్వ్ చేస్తున్నాము, పేషెంట్స్ని సర్వ్ చేయాలంటే మాకు ఏమేమి కావాలనేది దాన్ని బట్టి కొత్త అచీవ్మెంట్స్ అండ్ స్ట్రైట్స్ తీసుకుంటున్నాము మేము కూడా. చూసాంగా ఇప్పటి వరకు కూడా, అంటే రిస్క్ తీసుకుంటే సక్సెస్ ఉంటుంది, రిస్క్ తీసుకోకపోతే అంత సక్సెస్ ఉండదు. సో ఎస్పెషల్లీ ఇక్కడ అమరా హాస్పిటల్లో రిస్క్ తీసుకోవడంలో ముందడుగు వేస్తున్నారు. ఎందుకంటే యాజమాన్యం కూడా దిగువ స్థాయిలో ఉన్నటువంటి డాక్టర్స్పై పెడుతున్నటువంటి నమ్మకం, దిగువ స్థాయిలో ఉన్న డాక్టర్స్ కూడా యాజమాన్యం పైన పెడుతున్నటువంటి విశ్వాసం. సో ఈ నేపథ్యంలో అందరూ కలిసి ఆల్ అండర్ వన్ అంబ్రెల్లాలోకి వచ్చిన తర్వాత సక్సెస్ రేట్స్ పెరుగుతున్నాయి. ఛాలెంజింగ్ టాస్క్ తీసుకుంటున్నటువంటి పరిస్థితి. ఇవాళ నేను మాట్లాడుతున్నానంటే నాకు ఆక్సిజన్ ఉంటేనే నేను మాట్లాడుకుంటున్నాను, అంటే నాకు శ్వాస ఉంది కాబట్టే నేను మాట్లాడగలను. కానీ కొంతమంది ఆస్మాటిక్ పేషెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి లంగ్స్ అంతా కూడా డ్యామేజ్ అవుతున్నటువంటి ఒక పరిస్థితి. సో వాళ్ళకి చాలా ఇబ్బందికరమైనటువంటి సిచ్యువేషన్స్ ఉంటాయి. ఇవాళ మనం చూస్తున్నటువంటి పేషెంట్ ఎవరైతే ఉన్నారో ఆ పేషెంట్స్ కూడా 2 lobes, అంటే బోత్ లెఫ్ట్ అండ్ రైట్ లోబ్స్ రెండూ కూడా బాగా డ్యామేజ్ అయినటువంటి ఒక పరిస్థితి. సో ఎట్టి పరిస్థితుల్లోనూ తన భార్యను సంరక్షించుకోవడానికి, కాపాడుకోవడానికి భర్త కూడా ముందుకు వచ్చినటువంటి ఒక పరిస్థితి. ఈ నేపథ్యంలో ఒక టీమ్ ఆఫ్ డాక్టర్స్ దాదాపు 10 to 12 members అందరూ కూడా ఒక ప్యానెల్లో ఏర్పడడం. సో ఒక 2 months పాటు కంప్లీట్ అబ్జర్వేషన్స్లో పెట్టి ఆ పేషెంట్ని కూడా రెస్క్యూ చేసినటువంటి ఒక పరిస్థితి. ఇది నిజంగా చెప్పాలంటే ఒక మిరాకిల్ అనుకోవచ్చు. సో యాజమాన్యం అందరూ కూడా పేషెంట్ పైన పెట్టిన నమ్మకం, పేషెంట్ కూడా అదే స్థాయిలో హాస్పిటల్ పైన పెట్టినటువంటి విశ్వాసం కారణంగా ఇవాళ ఒక పేషెంట్ పూర్తి స్థాయిలో రికవరీ ఇవాళ డిశ్చార్జ్ అయినటువంటి ఒక పరిస్థితి. సో ఇవాళ 6 months సిస్టంలో ఒక పీరియాడికల్ టేబుల్ పెట్టుకొని ఆ టేబుల్లో కూడా హాస్పిటల్ డెవలప్మెంట్స్ ఏం కావాలా, ఇవాళ ముఖ్యంగా MRI కావాలా, బ్లడ్ బ్యాంక్ కావాలా, ఇవాళ బ్లడ్ కావాలంటే బయట వెళ్ళి తీసుకోవాలా. అదే సపోజ్ ఇక్కడ ఒక బ్లడ్ బ్యాంక్ అనేది ఉన్నా, MRI ఉన్నా, CT ఉన్నా, ఇవన్నీ కూడా
ఒక చోట ఉన్నప్పుడు పేషెంట్ బయటకు పోవడానికి కూడా అవసరం కూడా ఉండకపోవచ్చు. కాబట్టి పూర్తి స్థాయిలో అమరావతి హాస్పిటల్ ఆల్ అండర్ వన్ అంబ్రెల్లా కిందకి తీసుకురావడానికి మా ప్రయత్నాలు మేము చేస్తున్నాం అనేసి CMD గవర్నమెంట్ రమ గారు చెప్తున్నటువంటి ఒక పరిస్థితి. ఇది వాళ్ళ డిస్కషన్. రేపు మరో అంశంపై మళ్ళీ కలుద్దాం.